తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నుంచి మన ఛానల్లో ఫిలిం న్యూస్ అనేటువంటి ఒక చిన్న ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సినిమాల నిర్మాణం తక్కువ అవుతుంది, తర్వాత మంచి సినిమాలు చూడటం కూడా కష్టం అవుతుంది. రెండోది అప్డేట్గా వచ్చేటువంటి న్యూస్ కూడా అందించవలసింది. లేకపోతే మీకు ఈ విషయాలు తెలియదని కాదు, మీకు కూడా తెలుసు, కానీ నా నుంచి నా యొక్క ఒపీనియన్ చెప్పడానికి నేను ఒక భాగాన్ని ఎంచుకోవాలి. కాబట్టి దీనికోసం నేను ఫిలిం న్యూస్ అనేటువంటి ఒక సెగ్మెంట్ని ఎప్పుడైతే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వస్తాయో వాటిని నేను పెట్టడం వస్తుంది. వాళ్ళ ఫస్ట్ ఎడిషన్ తీసుకొస్తున్నాను. ఈరోజు న్యూస్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఈ రోజున డిస్కస్ చేసే విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి స్ట్రైక్, సమ్మె, కార్మికుల సమ్మె. ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా 30% యొక్క వేతనాలు పెంచమని, అందరికీ పెంచమని గత కొన్ని రోజులుగా చేస్తున్నారు. ఈ సమ్మెలో ప్రొడ్యూసర్స్ కూడా కౌన్సిల్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు 2000 లోపు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫస్ట్ ఇయర్ ఏమో 15%, ఆ తర్వాత 5% అట్లా వచ్చేటట్టుగా ఒక 30% అని ఒక పద్ధతిగా తీసుకొచ్చి చెప్పారు. అలాగే 1000 లోపు ఉన్న వాళ్ళకేమో 20% ఇమీడియట్గా పెంచుతాము, తర్వాత థర్డ్ ఇయర్ 5% తీసుకొద్దాం అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కార్మిక సంఘాలు వీటిని ఒప్పుకోలేదు. ఎందుకంటే 4 కండిషన్స్ కూడా పెట్టారు. అంటే షూటింగ్ అనేది 6 o'clock to 6 o'clock కాల్ షీట్ అవుతుంది, 9 o'clock to 9 o'clock కాల్ షీట్ చేయాలి. మరొక అంశం ప్రొడ్యూసర్స్ లేవనెత్తింది ఏంటంటే డైలీ వేజెస్ మీద ఉన్నటువంటి ఈ సంఘాల్లో ఒక 3 సంఘాలకు, అంటే పర్టికులర్గా డాన్సర్సు, తర్వాత ఫైటర్సు, కెమెరా అసిస్టెంట్స్ యొక్క అసోసియేషన్స్కి ఎటువంటి పెంపు మేము చేయమని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఈ 4 అంశాలకి కూడా వాళ్ళు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు, సమ్మె బాట పట్టారు. వాళ్ళు రకరకాల పద్ధతుల్లో ధర్నాని వాళ్ళ యొక్క నిరసనని తెలియచేస్తున్నారు. ఇదే సందర్భంలో నిన్న ఏం చేశారంటే చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానిలో రకరకాల ప్రొడ్యూసర్స్ మాట్లాడి అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకంటే చిన్న షూటింగ్లు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మందిని స్టాఫ్ని మెయింటైన్ చేయవలసిన అవసరం మాకేమిటి అన్న ఒక పాయింట్. నేను ఎవరో కొత్త ప్రొడ్యూసర్ని, అసలు నేను ఎక్కడ షూట్ చేస్తున్నానో తెలియకుండా షూట్ చేసినప్పుడేమో నాకు 50 నుంచి 70 లక్షల రూపాయల్లో సినిమా అయిపోయిందండి. మొత్తం సినిమా నాకు 1,25,00,000 అయిపోయింది. అదే నేను ఎవరో పాపులర్ అయి తెలిసిన తర్వాత ప్రొడ్యూసర్ అసోసియేషన్స్కి తర్వాత నా ఫేస్ తెలిసిన తర్వాత నేను సినిమా తీస్తే ఇప్పుడు చేస్తే దాదాపుగా 8.5 కోట్ల దాకా అయింది. ఇప్పుడు నేను ఎట్లా ఈ సినిమా కొనేవాళ్ళేరు ఎట్లా అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ చెప్పారు. అలాగే నేను అవుట్డోర్లో నేను షూటింగ్ చేస్తున్నాను రాజమండ్రిలో. నాకు ఒక కార్పెంటర్ ప్రాబ్లం వచ్చారు, అక్కడ ఇమీడియట్గా లోకల్ కార్పెంటర్ని నేను పెట్టుకున్నాను. నేను తర్వాత అక్కడ పనిచేస్తున్న మా యూనిట్లో పనిచేస్తున్న ఒక అతను ఇక్కడ ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి అసోసియేషన్ వాళ్ళు వచ్చి మళ్ళీ కార్పెంటర్ని అక్కడ కాదు ఇతను మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి గొడవ చేశారు. దానివల్ల నాకు ఒక షూటింగ్ ఒక రోజు ఆగిపోయింది. ఆ నష్టం ఎవరిస్తారని ఇలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సినిమా ఏదైనా చిన్న సినిమా తీసినప్పుడు దాన్ని ఇవాళ మార్కెట్ చేసుకునేటువంటి అవకాశం అనేది లేదు. దాని నుంచి మార్కెట్ నుంచి డబ్బులు వచ్చే అవకాశం ప్రొడ్యూసర్కి కనపట్టలేదు. మనీ మార్కెట్లోంచి కనుక డబ్బులు వస్తే ఈ 30% ఇంతసేపు ఆలోచించరు, 25% ఇచ్చేస్తామని చెప్పి వెంటనే అనేసేవాళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా, చిన్న ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితి కూడా చాలా దారుణమైన కండిషన్లో ఉంది. చాలామంది కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్, పాత వాళ్ళైతే ఏదో రకంగా ఏదో చెప్పి దీనిలోగా దానిలో ఎట్లా కొట్టే మెయింటైన్ చేసుకొస్తున్నారు. కానీ కొత్త వాళ్ళతో ఒక సినిమా తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మన ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒక ఆయన, ఒక నల్గొండలో ఒక ప్రొడ్యూసర్ కొత్తవాడు వచ్చి ఆయన ఒక అనుభవాన్ని కూడా చెప్పాడు. ఆ అనుభవం ఏంటంటే దానిలో ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, షూటింగ్ జరుగుతూ ఉంది. తర్వాత 3 రోజులు 4 రోజులు ఓపెనింగ్ బాగానే చేశారు, తర్వాత 4 రోజులు షూటింగ్ జరిగిందిట. ఆ తర్వాత 5వ రోజున వచ్చి చూస్తే దాదాపుగా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక 200 మంది జనం ఉన్నారట. ఏంటనంటే ఒక హీరోకి హీరోయిన్ మదర్కి లోపల ఒక చిన్న సన్నివేశం తీస్తున్నారు, జనమేమో 200 మంది దాకా ఉన్నారు. అతను ఆలోచించాడు అనమాట. మరుసటి రోజునే ఆ సినిమాను 4వ రోజుతో ఆపేసేసాడు. అడ్వాన్స్లు ఏమి ఇచ్చారో చాలా, నేను సినిమా నేను సినిమా తీయడానికి వచ్చాను కానీ రోజుకు 200 మందిని అవసరం ఉన్నా లేకపోయినా సరే మేపడానికి రావట్లేదు అని చెప్పి కూడా ఒక అనుభవాన్ని ఒక యూట్యూబరు తన యొక్క వీడియోలో తెలియజేశాడు. ఇలా రకరకాల ఒక ప్రొడ్యూసర్ అయితే ఒక ఆయన ప్రొడ్యూసర్, నాకు తెలిసినటువంటి ప్రొడ్యూసర్ మా మిత్రుడు గంటా శ్రీనివాసరావు అయితే
ఒక చిన్న సూచన కూడా చేశాడు. ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద స్టార్స్కి చాలా డబ్బులు ఇస్తున్నారు కదండి, కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వరు అనే సమస్యనంటే ఆయన చెప్పాడనమాట. ₹1 ఇస్తున్నారంటే ఆయన బిజినెస్ని బట్టి, ఆయనకున్న మార్కెట్ని బట్టి వస్తారు. ఆయన కూడా ఒక సూచన చేశాడనమాట. ఎవరైనా నాకు మార్కెట్ ఉంది అని ఎవరైనా ఒక హీరో అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని, మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల మార్కెట్ ఉందనుకోండి, నేను 6 లక్షలు ఇస్తాను, ₹1,00,000 క్యాష్ ఇస్తాను, ఉదాహరణ చెప్తున్నాను, మిగతా 5 లక్షలు టికెట్స్ ఇస్తాను, అమ్మేసేయండి, ఆ డబ్బులు మనం తీసుకుందాం హ్యాపీగా, మీకు 6 లక్షలు వస్తాయి కదా అన్నాడు. అవే మాకు అక్కర్లేదని అంటారు చిన్న హీరోలు కానీ ఎవరైనా హీరోలు కానీ. సో ఇది ఒక సూచన, సరదాగా అనిపించినప్పుడు కూడా ఇది కొంచెం దీనిలో వాస్తవం ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. తర్వాత ప్రొడ్యూసర్స్ మీట్లో, చిన్న ప్రొడ్యూసర్స్ మీట్లో ఒక ఆయన చెప్పింది అయితే, ఒక హీరో కిరణ్ అబ్బవరం లాంటి హీరో చెప్తే, బ్రదర్ ఇట్లా పరిస్థితి అంటే, అన్న మీరు ముందు నిలబడండి, సంగతి మీరు తర్వాత చూసుకుని ముందు మంచి సినిమా తీద్దామని చెప్పాను. అంటే హీరోస్ కొంతమంది ముందు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏదో ఒక నామినల్ అమౌంట్ తీసుకుని తర్వాత పనిచేసి ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన లాభాల్లోంచో లేకపోతే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కూడా జరుగుతున్నాయి. హీరోస్ నుంచి అట్లా ఉంది. అలాంటి వెసులుబాటు వీళ్ళు కూడా ఇస్తారా, కార్మికులు కూడా ఇస్తారా అని అడిగితే ఇటు నుంచి నో ఆన్సర్. అయితే ఇవాళ మార్నింగ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారితో భేటీ అయ్యారు. ఆయన 2 వర్గాలని పిలిచి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా ఆయన సూచన చేశాడు, మీరు కమిటీ వేసుకోండి, వాళ్ళలోంచి వీళ్ళొంచి మెంబర్ వేసి కొద్దిగా ఒక మెట్టు కార్మికులు దిగండి, ఒక మెట్టు ప్రొడ్యూసర్లు కూడా దిగి ఒక మధ్య మార్గంగా ఒక రండి, తొందరగా షూటింగ్ స్టార్ట్ చేసి ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. చూడాలి ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందో, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కార్మికులకు ఎలా న్యాయం చేస్తారో, కార్మికులు ఎలా విధుల్లోకి వస్తారో మనం అందరం వేచి చూడాల్సిన అంశం. ఈ 14వ తారీఖున 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కూలీ, రెండోది వార్ 2. ఈ 2 సినిమాలు ట్రైలర్స్ చూశాను, చాలా హై రేంజ్లో ఉన్నాయి. సినిమాలు అద్భుతమైనటువంటి యాక్షన్ డ్రామా సినిమాల్లాగా అనిపిస్తున్నాయి. నాకు ఆ సినిమాల్లో కథను ఊహించి అట్లా అని చెప్పడం, ఈ ఊహాత్మకమైన కథలు చెప్తాం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ నేను ఈ ట్రైలర్స్ చూసినప్పుడు నాకు వచ్చిన అనుభవాన్ని మాత్రం చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. రజనీకాంత్ గారి సినిమాలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాగార్జున గారు ఒక నెగిటివ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్ వస్తున్నారు, మలయాళం నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, తమిళము, కన్నడం నుంచి ఉపేంద్ర వస్తున్నారు. ఇలా దాదాపుగా 4-5 రంగాల నుంచి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు అందరూ ఆ సినిమాలో పనిచేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ అతను టేకింగ్లో కానీ, స్టోరీ చెప్పే విధానంలో కానీ ఇవాళ ఉన్నటువంటి దర్శకులు ఒక ప్రత్యేకమైన ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు విక్రమ్ తీశారు, దానిలో కమల్ హాసన్ యొక్క ఆరాన్ని ఉపయోగించుకున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఈ రజనీకాంత్ ఒక ప్రధానమైన పాత్రలో ఉంటాడు. కథ చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతుంది. అంటే సినిమా మొదటి నుంచి ఆయన మీదే కాకుండా, భాషా టైప్లో కాకుండా ఒక కొత్త కథని తీసుకొస్తున్నాడేమో అనిపిస్తోంది. అలాగే వార్ 2 అని చెప్పొచ్చేసరికి మన తెలుగులో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, తర్వాత హృతిక్ రోషన్. ఈ సినిమా అద్భుతమైనటువంటి యాక్షన్ సన్నివేశాలతో వస్తుంది. ఇంతకుముందు మనం చాలా సమావేశాల్లో రకరకాలైనటువంటి మాధ్యమాల్లో జూనియర్ ఎన్టీఆర్ హిందీలో మాట్లాడటం కూడా నేను చూశాను. మీరు కూడా చూస్తుంటారు. నేను అప్పుడే అనుకున్నాను, ఇతను ధారాళంగా ఇలా మాట్లాడుతున్నాడంటే ఇతని స్టెప్ బహుశా బాలీవుడ్లో కూడా ఒక స్టెప్, అంటే అక్కడ ఒక సంవత్సరానికి ఒక సినిమా అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నాను. అక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చింది, ఒక సినిమా చేశారు. ఇట్లాంటి పరిణామం అనేది ఇంతకు ముందు లేదంటే కొన్ని సందర్భాలు ఇదివరకు కూడా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ అలాంటి పరిస్థితిలో ఉంది, టాలీవుడ్ ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మల్టీ స్టార్స్ ఉన్నటువంటి పాన్ ఇండియా ఫిలిమ్స్ రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్ని ఇండస్ట్రీలు, అందరు ఆర్టిస్టులు ఎలా చేస్తున్నారో, టెక్నీషియన్స్ కూడా ఇక్కడ అక్కడ మొత్తం ఇండియాలో ఉన్న కార్మికులందరికీ కూడా ఒకే రకమైనటువంటి వేతనం. సినిమా కార్మికులకి ఈ వేతనం ఉండాలి, ఈ వర్గానికి ఇలా అని ఏదైనా గవర్నమెంట్ కనుక చేసినట్టయితే మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంది అని అనిపిస్తుంది. మరి చూద్దాం, ఈ 2 సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. కార్మికుల సమస్యలు పరిష్కారం అవ్వాలని, ప్రొడ్యూసర్ల యొక్క ఆశలు కూడా, వాళ్ళు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్ కూడా కార్మికులు ఒప్పుకోవాలని కోరుకుందాం. ఒక చిన్న విషయం దీనిలో అనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ని మాట్లాడుకుంటున్నారు, అంటే ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నారు కొంతమంది. అసలు ఈ సమ్మె ఎందుకు స్టార్ట్ అయింది? దీని వెనకాల ఏమన్నా కుట్రశక్తులు ఉన్నాయా, లేదా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ఇట్లాంటి టైంలో ఇస్తే
సమస్యలు పరిష్కరిద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఎవరన్నా ఆ కార్మికులు నడిపిస్తున్నారా అన్న ఆలోచనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు, ఇంతకుముందు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆ రిలీజ్కి వచ్చినప్పుడు చిన్న సినిమా థియేటర్లు వాటి యొక్క పర్సంటేజ్ విధానాన్ని తీసుకొచ్చి రచ్చరచ్చ చేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే పర్టికులర్గా ఈ టైంలో కార్మికులు కనుక యాజిటేట్ చేస్తే ఆయన ఎంటర్ అయిపోయి, లేకపోతే పరిశ్రమలో ఉన్నవాళ్ళు చిరంజీవి గారు కానీ మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఈ సమస్యని తొందరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే మీకు టైం అని చెప్పి కార్మికులను రెచ్చగొట్టారా? ఇలాంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనిలో వాస్తవం ఎంత అనేది భవిష్యత్తులో తేలుతుంది. దానిలో ఏది ఏమైనప్పటికీ కూడా కార్మికుల సమస్యలు అనేవి ఇవాళ వచ్చినవి కాదు. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి వేతనాలు పెంచట్లేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు అసోసియేషన్ మెంబర్సు. వీళ్ళు ఏదో రకంగా దాటవేసో అది చెప్పి ఇది చెప్పి ఏదో నడుపుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారా అన్న ఒక్క మాట వినపడుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న ఆర్టిస్టులు కొత్త వాళ్ళు అయితే అసలు పాపం వాళ్ళు రెమ్యునరేషన్ లేకుండానే పనిచేస్తారు. కొంతమంది అయితే ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పెట్టుకుని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి ఇండస్ట్రీని, కాదంటలేదు. బాగా టాప్ మోస్ట్ స్టార్స్ కొంతమంది ఉంటారు, రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ అయిన తర్వాత దాని తర్వాత కొన్ని ఏరియాలు తీసుకోవటం కానీ, లేకపోతే బిజినెస్ అయిన తర్వాత బిజినెస్లో డబ్బులు తీసుకోవటం కూడా ఉంది ఆల్రెడీ. లేదా ప్రొడ్యూసర్తో పాటు కలిసి ఉండి తర్వాత వాళ్ళకి సహకారం అందించినటువంటి స్టార్స్ కూడా ఉన్నారు. అలాగే వాళ్ళకి కొంత డబ్బు ఎగ్గొట్టుకున్న ప్రొడ్యూసర్ లేరా అనుకోకండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలా బయట ప్రపంచంలో ఎన్ని జరుగుతున్నాయో సినిమాల్లో కూడా అన్నీ జరుగుతున్నాయి. స్టార్స్ ఎలా ఉంటే వాళ్ళ యొక్క ఎప్పుడైతే స్టార్ డమ్ ఎట్లా ఉందో అప్పుడే వాళ్ళని ఉపయోగించుకుంటారు. 4 సినిమాలు వరుసగా పోయినాయి అనుకోండి, ఇంకంతే వాడి మొహం చూస్తారా? ఇంత డబ్బు ఇస్తారా? కరెక్ట్గా ఇన్ని కోట్లు ఇస్తారా? అనుమానమే. కొంతమంది స్టార్స్ ఇంట్లో కూర్చుని, అంటే ఇప్పుడు నాగార్జున గారి గురించి కాదండి, ఇంట్లో కూర్చుని తర్వాత వచ్చిన వాళ్ళు, అంటే ఏం చేయాలో తెలియక తర్వాత మళ్ళీ వచ్చినటువంటి జగత్ బాబర్ లాంటి లేరా? ఆయన ఇంటర్వ్యూలు మనం చూడలేదు, ఆయన స్వయంగా చెప్పిన వెళ్ళలేదా? స్టార్స్ యొక్క లైఫ్ అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉంటుందని చెప్పలేదు. అందుకని వాళ్ళు డిమాండ్ ఉన్నప్పుడు చేస్తారు. అలాగే టెక్నీషియన్స్ కూడా డిమాండ్ ఉన్నవి చేస్తారు. కానీ పాపం కార్మికులు అడుగుతుంది ఏంటంటే వాళ్ళ నిత్యావసరాల గురించి అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్గా వాళ్ళని నడిపించేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా వాళ్ళకి నిజంగా న్యాయం కలిగేది చూడాలి. అలాగే వాళ్ళ అసోసియేషన్స్లోకి కొత్త మెంబర్స్ యొక్క ఫ్లో తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు అవసరం బాగా ఉంది సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా. వెబ్ సిరీస్ అనండి, తర్వాత స్మాల్ సిరీస్ అనండి, తర్వాత టెలివిజన్ సీరియల్స్, సినిమాలు, ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా వచ్చినాయి. దానివల్ల వర్క్ బాగా పెరిగింది. వేరియస్ సినిమాల ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. తమిళియన్స్ కానీ, తర్వాత కన్నడ వాళ్ళు కానీ, మలయాళీస్ కానీ, లేకపోతే వేరే హిందీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. సో ఇక్కడ డిమాండ్ పెరిగింది, టెక్నీషియన్స్ అవసరం పెరిగింది అన్ని క్రాఫ్ట్లో కూడా. వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంది అనేది, మా టాలెంట్ ఉంది కదా ఇన్ని సినిమాలు, ఇవన్నీ మాటలు అనుకోవటానికి కాదు. ఇవాళ కరెక్ట్గా మనకు కావాలి ఎంతమంది, ఒక 100 మంది కావాలంటే అంటే గబక్కన సప్లై చేసే పరిస్థితులు వాళ్ళు లేరు. వాస్తవాలు తెలుసుకోవడం. ఇలా ఆపకుండా కొత్తగా వచ్చే వాళ్ళని డెవలప్ చేసి మన రంగాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈ అసోసియేషన్ మెంబర్స్ మీద కూడా ఉంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సినిమా కొత్త నీరు వస్తేనే కదండి పాత నీరు పోయి మళ్ళీ చక్కగా ఫ్లరిష్ అవుతుంది. కొత్త నీరు రానికపోతే ఏమవుతుంది? సినిమా ఇండస్ట్రీ మురుగుంట అవుతుంది. ఆలోచించండి ఒకసారి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.